క్వశ్చన్ నెంబర్ 7. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 8 వచ్చేసి -π/2 to π/2 sin cube theta cos cube theta. sin cube theta cos cube theta. మళ్ళీ -a to a ఫార్ములా అప్లై చేయండి. -a to ఫార్ములా ఏంటంటే ఈవెన్ ఆడ్ ఫంక్షన్ చెక్ చేయాలి మనం. ఈవెన్ ఆడ్ ఫంక్షన్ చెక్ చేయాలంటే sin of -θ క్యూబ్ cos క్యూబ్ ఆఫ్ -θ. sin of -θ ఏమవుతుంది? ఇది మైనస్ sin θ, ఆడ్ పవర్ కాబట్టి ఇది ఏమవుతుంది? మైనస్ sin క్యూబ్ θ. cos ఆఫ్ -θ cos θ, సో cos క్యూబ్ θ. ఒక మైనస్, ఇది నథింగ్ బట్ ఏంటి? మైనస్ ఆఫ్ ఎఫ్ఎక్స్ వచ్చింది అంటే ఆడ్ ఫంక్షన్. ఆడ్ ఫంక్షన్ వచ్చిందంటే ఏమవుతుంది? 0 అయిపోతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 0 సిన్స్ ఎఫ్ఎక్స్ ఈజ్ ఆడ్. ఎఫ్ఎక్స్ ఈజ్ ఆడ్ ఫంక్షన్. ఇది కూడా రాసుకోండి, ఇది కూడా బ్రాకెట్ పక్కన రాసుకోవచ్చు. సింపుల్ ఇది. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 8. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 9 వచ్చేసి 0 to a x ఇంటూ a² మైనస్ x² 7/2 dx. ఇక్కడ చూడండి, మనకి లిమిట్స్ కూడా 0 to π/2 లిమిట్స్ లేవు. అండ్ ఇది కూడా మనకి ఆల్జిబ్రిక్లో ఇచ్చాడు, ఆల్జిబ్రిక్ టర్మ్స్ ఇచ్చాడు. సో దీన్ని ఏం చేయాలి? మనం ట్రిగనమెట్రిక్ టర్మ్స్ సైన్ కాస్ట్లో కన్వర్ట్ చేసుకోవాలి అండ్ లిమిట్స్ కూడా కన్వర్ట్ చేయాలి. ట్రిగనమెట్రిక్ టర్మ్స్లో కన్వర్ట్ చేసుకోవాలంటే దీనికి ట్రిగనమెట్రిక్ సబ్స్టిట్యూషన్ కూడా నేను చెప్పాను. ఈ విధంగా కనిపించినప్పుడు a² - x² సమ్ పవర్, రేషనల్ పవర్ ఉంది, అది పవర్ ఉంది కదా, ఈ పవర్ని మనం సింప్లిఫై చేయాలంటే దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు పుట్ x ఈజ్ ఈక్వల్ టు a sin θ పెట్టండి. పెడితే ఏమవుతుంది? దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే dx a sin θకి డిఫరెన్షియేషన్ cos θ dθ. ఓకేనా? అండ్ ఇవేంటిది? ఎక్స్ వాల్యూస్. ఇప్పుడు థీటాలో కన్వర్ట్ చేసాం కాబట్టి థీటాకి వాల్యూ ఎంత? థీటా వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. థీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనం 0, లోవర్ లిమిట్ 0 పెట్టామనుకోండి, sin θ ఈజ్ ఈక్వల్ టు a/0 0 అవుతుంది. sin θ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? థీటా ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే థీటా కూడా 0 అవుతుంది. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు a పెట్టామనుకోండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు a పెడితే a/a 1, sin θ ఈజ్ ఈక్వల్ టు 1, థీటా ఈజ్ ఈక్వల్ ఎంత అవుతున్నప్పుడు sin 91 కాబట్టి π/2 అవుతుంది. అర్థమైందా? లిమిట్స్ని చేంజ్ చేసాం అంటే ఎక్స్ వాల్యూస్ కూడా ఏం పెట్టాలి? ఎక్స్ ఏం పెట్టాలి? a sin θ పెట్టాలి. సో ఈ లిమిట్ ఏమవుతుంది? ఇది ఇంటిగ్రల్ ఏమవుతుంది? 0 to π/2. ఎక్స్ అంటే ఏమనుకున్నాం మనం? a sin θ బ్రాకెట్లో a² మైనస్ ఎక్స్ అంటే a sin θ, x² అంటే a² sin² θ ఇంటూ 7/2 dx అంటే ఏమొచ్చింది మనకి? dx అంటే a cos θ dθ, a cos θ dθ. అర్థమైందా? ఈ విధంగా ఇంటిగ్రల్ కన్వర్ట్ అయింది. ఇప్పుడు చూడండి, లిమిట్స్ మనకి కావాల్సిన రిక్వైర్డ్ లిమిట్స్ వచ్చేసినాయి. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే సైన్ కాసల్ టర్మ్స్ కూడా మనకు వచ్చేస్తాయి. సో ఇదేమవుతుంది? 0 to π/2 a sin θ. ఇక్కడ ఒకటి ఏ ఉంది కదా, a ఇంటూ a² cos θ. ఇది a² కామన్ తీసామనుకోండి, ఇక్కడ a² 1 మైనస్ sin² θ టు ది పవర్ 7/2 dθ. ఇది ఒకటి 0 to π/2 a² sin θ cos θ
ఏ స్క్వేర్ హోల్ పవర్ 7/2. 2 క్యాన్సిల్ అయిపోయి మనకి ఏం మిగులుతుంది a⁴ 7. 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంతా కాస్ స్క్వేర్ థీటా హోల్ పవర్ 7/2 d థీటా. ఇక్కడ ఇంకొక స్టెప్ మీకు అర్థం కాకపోతే a స్క్వేర్ 7/2 కింద రాసుకునేదండి. ఈ పవర్ దీనికి ఏ స్క్వేర్కి దీనికి పవర్ వస్తుంది కదా, ఏ స్క్వేర్ హోల్ పవర్ 7/2. ఓకేనా? ఇక్కడ ఏమవుతుంది, ఈ టూ క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ ఈ టూ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఏం మిగులుతుంది ఏ స్క్వేర్ పవర్, ఇక్కడ ఏ పవర్ 7 ఉంది కదా, ఏ పవర్ 9 కాన్స్టెంట్ కాబట్టి బయట తీసుకొచ్చాను. ఏ పవర్ 9 0 to π/2. ఇక్కడ కాస్ టు ద పవర్ ఆఫ్ 7, 2 క్యాన్సిల్ అయిపోతే కాస్ టు ద పవర్ 7 మిగులుతుంది. కాస్ టు ద పవర్ 7 ఇక్కడ 1, ఒక పవర్ 1 ఉంది, కాస్ టు ద పవర్ ఆఫ్ 8 అంటే ఇక్కడ సైన్ థీటా కాస్ టు ద పవర్ ఆఫ్ 8 థీటా d థీటా మిగిలింది. ఇప్పుడు సైన్ కాస్ టర్మ్స్ మనకు వచ్చినాయి. ఓకేనా? రిక్వైర్డ్ ఇన్ లిమిట్స్ కూడా 0 to π/2 ఉంది. ఇప్పుడు మనకి దీనికి ఏం అప్లై చేయొచ్చు, వాలిస్ థియరం అప్లై చేయొచ్చు. సైన్ పవర్ ఆల్రెడీ 1 ఉంది కాబట్టి దీన్ని తగ్గించాల్సిన అవసరం లేదు. 1 ఇక్కడ 8లోంచి ఒకటి తగ్గించాలి, ఫస్ట్ 7, తర్వాత 2 తగ్గించుకుంటే వెళ్తే 5 3 1 బై 8 + 1 ఎంత 9 పవర్, తర్వాత 2 తగ్గించుకెళ్ళండి 7 5 3 1. ఈ రెండిట్లో 1 ఆడ్ కాబట్టి ఇది మనం ఇంటూ 1 చేయాలి. 2 ఈవెన్ అయితేనే మనం π/2తో మల్టిప్లై చేస్తాం, అంతేనా? 7 5 3 1 7 5 3 1 క్యాన్సిల్. ఏమైంది ఏ పవర్ 9 × 1 ఏ పవర్ 9/9 ఈజ్ ద ఆన్సర్. 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్ 10th క్వశ్చన్ వచ్చేసి 0 to 2 x to the power of 3/2 root 2 minus x dx. దీన్ని కూడా లిమిట్స్ చేంజ్ చేయాలి అండ్ ట్రిగనమెట్రిక్ సబ్స్టిట్యూషన్ యూజ్ చేయాలంటే ఏం చేస్తాం, సొల్యూషన్లో పుట్ x = ఈ రూట్ క్యాన్సిల్ అయిపోవాలి. రూట్ పోవాలంటే మనం ఏం చేస్తాం, x = sin square theta 2 sin square theta, x = 2 sin square theta పెట్టండి. 2 sin square theta ఎందుకు, ఇక్కడ 2 ఉంది కదా, 2 2 కామన్ వచ్చేస్తాయి. కామన్ వచ్చేసి మనకి 1 - sin square theta cos square thetaలో కన్వర్ట్ అవుతుంది. సో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే dx = 2 × 2 sin square thetaకి 2 పవర్ ముందుకు వస్తుంది కదా, 2 sin theta బై చైన్ రూల్ sin thetaకి డిఫరెన్షియేషన్ ఎంత cos theta × d theta. అంటే dx = ఎంత వచ్చింది మనకి 4 sin theta cos theta d theta వచ్చింది. ఇప్పుడు ఏంటి, ఈ ఎక్స్ వాల్యూస్ ఇవి మన థీటా వాల్యూ కన్వర్ట్ చేయాలిగా, థీటాలో కన్వర్ట్ చేయాలంటే ఎత్తాం x = ఫస్ట్ లోవర్ లిమిట్ పెట్టండి, x = 0. x = 0 పెడితే sin square theta 0/2 మళ్ళీ 0, sin square theta sin theta = 0, అప్పుడు థీటా = ఎంత అవుతుంది 0 అవుతుంది. అది 2 పెట్టామనుకోండి, x = 2 పెడితే 2/2 1 అవుతుంది. sin square theta = 1, sin theta = 1, అప్పుడు థీటా = sin 91 కాబట్టి sin π/2. ఇది 0 to π/2లో కన్వర్ట్ అయింది. లిమిట్స్ 0 to π/2లోకి వచ్చినాయి. దిస్ ఇంటిగ్రల్ అంటే 0 to 2 x to the power of 3/2 root 2 minus x dx = దేంట్లో కన్వర్ట్ అయింది 0 to π/2 sin square 2 sin square theta అనుకున్నాం కదా, 2 sin square theta హోల్ పవర్ 3/2 into square root of 2 minus 2 sin square theta
డిఎక్స్ ఎంత వచ్చింది మనకి 4 సైన్ థీటా కాస్ థీటా డి థీటా, 4 సైన్ థీటా కాస్ థీటా డి థీటా. ఓకేనా, ఈ విధంగా ఈ ఇంటిగ్రల్ ఈ విధంగా కన్వర్ట్ అయింది. ఇప్పుడు మనకి ఏం చేస్తాం, 0 to π/2 ఇక్కడ 2 పవర్ 3/2 ఉన్నట్టు కదా, 2 పవర్ 3/2. ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా అంటే ఈ 2 రెండు క్యాన్సిల్ అయిపోతే సైన్ క్యూబ్ థీటా, సైన్ క్యూబ్. ఇక్కడ 2 కామన్ తీసేస్తే రూట్ 2 కామన్ తీస్తే 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా, 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా నథింగ్ బట్ ఏంటి, కాస్ స్క్వేర్ థీటా. అంటే 4 సైన్ థీటా కాస్ థీటా డి థీటా. టూ పవర్ 3/2ని మనం ఎలా వచ్చి √2 హోల్ క్యూబ్ కింద రాయొచ్చు. అంటే √2 హోల్ క్యూబ్ అంటే √2 ఇంటూ √2 హోల్ స్క్వేర్ కింద రాయొచ్చు. అర్థమవుతుందా? అలాగే ఇక్కడ √2 ఉంది కదా, √2ని బయట తీసుకొచ్చేసండి, ఇది కాన్స్టెంట్ √2. కాస్ స్క్వేర్ థీటా స్క్వేర్ 2 క్యాన్సిల్ అయిపోతాయి, స్క్వేర్ రూట్ 2 క్యాన్సిల్ అయిపోతాయి. క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 0 to π/2 ఈ మొత్తం కాన్స్టెంట్ కాదు బయట తీసుకొచ్చాం. సైన్ క్యూబ్ ప్లస్ 1 ఎంత, సైన్ పవర్ 4 థీటా. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ కాస్ మిగిలింది, కాస్ థీటా అంటే కాస్ థీటా ఎంత, కాస్ స్క్వేర్ థీటా డి థీటా మిగిలింది. అర్థమవుతుందా? స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ మిగిలింది ఏం మిగిలింది మనకి, 2 మిగులుతుంది. మళ్ళీ √2 ఇంటూ √2 ఎంత, 2. ఓకేనా. అండ్ ఇంకోటి ఇక్కడ 4 ఒకటి ఉంది కదా, 4ని కూడా బయట తీసుకొచ్చాను. ఇక్కడ 4 ఇంటూ 4, 0 to π/2 సైన్ టు ద పవర్ ఆఫ్ 4 థీటా కాస్ స్క్వేర్ థీటా డి థీటా. ఓకే, ఇప్పుడు ఇదేమవుతుంది, 4 4 = 16. ఇప్పుడు రిక్వైర్డ్ లిమిట్స్లో ఉంది, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2 ఉంది కాబట్టి దీనికి వాలిస్తాను అప్లై చేయండి. వాలిస్తాను అప్లై చేయాలంటే ఒక పవర్ తగ్గించాలి 3, తర్వాత 2 తగ్గిస్తే 1, ఇది ఫినిష్. తర్వాత దీనికి ఒక పవర్ తగ్గిస్తే 1, ఇది ఫినిష్. కింద రెండింటిని యాడ్ చేయండి, 6, 2 తగ్గించుకుంటూ వెళ్తే 4 2 వచ్చిందంటే ఆపండి. 2 ఈవెన్ నెంబర్స్ కాబట్టి π/2తో మల్టిప్లై చేయండి. క్లియర్? ఓకేనా. ఇది ఎంత అవుతుంది, 2 4 = 8, 8 2 = 16. ఈ 16 రెండు క్యాన్సిల్. 3 into π, 3π/6. ఇది నథింగ్ బట్ ఎంత, 3 దీంట్లో క్యాన్సిల్ అవుతుంది కదా 2 times. ఇది నథింగ్ బట్ ఎంత, π/2. π/2 ఈజ్ ద ఆన్సర్. ఇది క్వశ్చన్ నెంబర్ 10. ఓకే.